సూపర్ స్టార్ మహేష్ బాబు స్పీడ్ పెంచుతున్నాడు. అనిల్ రావుపూడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. పవర్ స్టార్ నుంచి ప్రభాస్ వరకు కొత్త షెడ్యూల్కు సై అన్నారు. చెర్రీ, తారక్, బన్నీ స్పీడ్ పెంచే పనిలో ఉంటే విజయ్ దేవరకొండ రూట్ మార్చే పనిలో ఉన్నాడు. సర్కారు వారి పాట ట్రైలర్ దుమ్ము దులుపుతోంది. ఇక ఈ నెల 12న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత మహేష్ బాబు ఒకేసారి 2 ప్రాజెక్ట్స్ పట్టాలెక్కించబోతున్నాడని తెలుస్తోంది. సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్న మహేష్ జూన్ నుంచి ఆ సినిమా షూటింగ్ కి సై అన్నాడట. అయితే ఆ తర్వాత అనిల్ రావిపూడితో మూవీ చేశాకే రాజమౌళి ప్రాజెక్టు పట్టాలెక్కుతుందట. అయితే రాజమౌళి మూవీ కంటే ముందే చేయాల్సిన ఈ 2 సినిమాలు ఈ ఏడాది డిసెంబర్ లోపే అయిపోతాయట. పవన్ కళ్యాణ్ కూడా అదే రేంజ్ స్పీడ్ తో వెళ్తున్నాడు. హరిహర వీరమల్లు రీసెంట్ షెడ్యూల్ పూర్తయింది. కొత్త షెడ్యూల్లో 1000 మంది ఫైటర్స్ తో ఫైట్ సీన్స్ ని పూర్తి చేయబోతోంది ఫిలిం టీమ్. హరిహర వీరమల్లు 90% పూర్తి కాగానే జూన్ లో హరిశంకర్ తో పవన్ సినిమా షురూ కాబోతోంది. కాకపోతే పవన్ జులైలో షూటింగ్ లో జాయిన్ అవుతాడట. అప్పటి వరకు తను లేని సీన్లు తెరకెక్కుతాయట. ఇక ప్రభాస్ మాత్రం సలార్ కొత్త షెడ్యూల్ కి రెడీ అయ్యాడు. RRR మూవీ తర్వాత రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న మూవీ కొత్త షెడ్యూల్ షురూ అవుతోంది. ఈ గురువారం నుంచి వైజాగ్ లో శంకర్ మేకింగ్ లో చెర్రీ సినిమా కొత్త షెడ్యూల్ ప్లానింగ్ జరుగుతోంది. బన్నీ పుష్ప 2 తో బిజీ కాబోతున్నాడు. యుఎస్ లో పుష్ప 2 స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేశాడట సుకుమార్. ఇక జూన్ లో ప్లాన్ చేసిన షెడ్యూల్ ప్రకారం మొదటి షెడ్యూలే 35 రోజులు ఉంటుందట. లైగర్ తర్వాత జనగణమన అంటూ మరో పాన్ ఇండియా మూవీ చేయబోతున్న విజయ్ దేవరకొండ శివ నిర్వాణ సినిమా షూటింగ్ తో కూడా బిజీ కానున్నాడు. జనగణమన అలానే శివ నిర్వాణ మూవీ 2 ప్యారలల్ గా తెరకెక్కబోతున్నాయట.